శ్రీవారి లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిందా లేదా అని నిగ్గు తేల్చే పనిలో పడిన సిట్ విచారణలో వేగం పెంచింది. 4వ రోజైన ఇవాళ లడ్డూ పోర్టులో ఉద్యోగులను విచారించనుంది సిట్. లడ్డూ పోర్టులో పనిచేసే సిబ్బందిని ప్రశ్నించి లడ్డూ తయారీ నుంచి విక్రయాల వరకు ప్రాసెస్ను ఇవాళ పరిశీలిస్తారు. ట్యాంకర్లు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు నెయ్యి నిల్వ చేస్తారు, ప్రసాదాల తయారీకి ఎలా తరలిస్తారు, లడ్డూ తయారీ ఎలా ఉంటుంది అనే దాని వివరాలు తెలుసుకుంటారు. తయారైన లడ్డూలను ఎలా కౌంటర్లకు తరలిస్తారనే అంశాలపై సిట్ దృష్టి పెట్టనుంది. శ్రీవారి లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిందా లేదా అని నిగ్గు తేల్చే పనిలో పడిన సిట్ విచారణ వేగం చేసింది. 4వ రోజైన ఇవాళ లడ్డూ పోర్టులో ఉద్యోగులను విచారించనుంది సిట్. లడ్డూ పోర్టులో పనిచేసే సిబ్బందిని ప్రశ్నించి లడ్డూ తయారీ నుంచి విక్రయాల వరకు ఉండే ప్రాసెస్ను ఇవాళ పరిశీలిస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ లైవ్లో అందిస్తారు. మోహన్. సంతోష్, 4 రోజులుగా కొనసాగుతున్నటువంటి సిట్ విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. మొదటి 2 రోజులు తిరుపతిలో విచారణ చేసినటువంటి సిట్ నిన్నటి రోజు నుంచి కూడా తిరుమలలో తమ విచారణను ప్రారంభించారు. నిన్నటి రోజు పూర్తిగా కూడా తిరుమలలో ఉన్నటువంటి మార్కెటింగ్ గోడౌన్ వద్ద ఉన్నటువంటి రికార్డుల పరిశీలనతో పాటు నెయ్యి ట్యాంకర్లకు సంబంధించి టెస్టులు ఏ విధంగా నిర్వహిస్తారన్నటువంటి అంశాలను అయితే స్వయంగా పరిశీలించారు. ఇక 4వ రోజున ఇవాల్టి రోజు స్వామివారి లడ్డూ ప్రసాదాలకు సంబంధించినటువంటి తయారీ ఏ విధంగా జరుగుతుంది, వాటికి సంబంధించినటువంటి శ్రీ వైష్ణవుల అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు వాటిని లడ్డూ కౌంటర్లకు ఎలా తరలిస్తారు, అక్కడ ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంటుంది, వాటిని భక్తులకు ఏ విధంగా విక్రయిస్తారు అన్నటువంటి అంశాలను కూడా అక్కడ ఉన్నటువంటి కౌంటర్ సిబ్బంది ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇవాళ సిట్ విచారణలో జరగవలసి ఉన్నప్పటికీ కూడా ఇవాళ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా వేగవంతంగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. దానికి కారణం నిన్నటి రోజున సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలే అన్నటువంటి సమాచారం అయితే అందుతుంది. నిన్నటి రోజు సుప్రీంకోర్టు సిట్టు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశంలో విచారణకు సిట్ సరిపోతుందా లేక మరింత స్వతంత్ర దర్యాప్తు సంస్థను నియమించాలా అన్నటువంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్వీకరిస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఎల్లుండి ఈ అంశానికి సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక తిరుమలకు వచ్చినటువంటి డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ ప్రక్రియ మొత్తం కూడా సిట్ బృందం వివరించారు. ఐజీ త్రిపాఠితో పాటు గోపీనాథ్ జెట్టి డీజీపీ తిరుమలరావుతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వివరించారు. దీంతో ప్రస్తుతం సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సిట్ దర్యాప్తుకైతే తాత్కాలికమైనటువంటి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. డీజీపీతో సమావేశం అయిన తర్వాత సిట్ బృందం తిరుపతికి తరలి వెళ్ళింది. ప్రస్తుతం విచారణ ఆగినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. తదుపరి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు 3వ తేదీ ఇచ్చేటటువంటి డైరెక్షన్స్ పట్టి తదుపరి విచారణ జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ మోహన్.